ఎందుకు వాళ్ళంతా వర్ణింపు చేశారు హనుమాచార్యులు? అలట చెల్లమైన ఆనందుండని అలవాటు చేసని పుణ్యాల పలుమారును శ్వాస పవనమందుండని పాపం కొలిపని పుణ్యాల 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 ఉదయాత శైలంబులు చూడండి, మనం కూడా చాలా సార్లు ఉయ్యాల్లో ఊరుకుంటాం. ఎందుకంటే తల్లి ఉయ్యాల్లో మనల్ని పడుకోబెట్టి ఆ ఉయ్యాలు ఊపుతూ ఉంటుంది. ఏమంటా అంటే ఆ ఉయ్యాల్లో బిడ్డ పడుకున్నప్పుడు తల్లి స్వరూపుని వింటూ ఉంటాడు. బిడ్డ రే పడుకోరా అనేసి పడుకోబెట్టి ఒక పాట పాడుతుంది. అంటే తల్లిని తోసినట్టు జిట్టి పూర కన్నా జిట్టి బడి పువ్వ తిరిగి నీవు జిచ్చిపోరా మడలోన లేచావంటే తుడు కర్రతో జిచ్చిపోరా నా జిచ్చిపోరా. అప్పుడు అరే తల్లి గొంతు బాగుంది, తల్లి పాడుతుంది, మనం నిద్రపోవాలి అనేసి ఎప్పుడైతే తుట్టు కర్రతో కొడతానంటే అమ్మో అమ్మ గట్టిగా పడుతూ ఉంది, నేను ఇప్పుడు నిద్రపోవాలి, లేకపోతే ఇంకా నేను కొట్టేస్తుందేమో అనేసి ఆ బిడ్డ అమ్మ స్వరం వినేసి ఎప్పుడైతే నిద్రపోతుంటాడో అక్కడ తిరుమల క్షేత్రంలో ఉయ్యాల్లో పడుకోనుండేటువంటి దేవదేవుడు బిడ్డ అన్నమయ్య తల్లిలాగా లాలిపాటు పడుతున్నాడు. అంటే అక్కడ తల్లి స్థానం అన్నమాచార్యది. బిడ్డ చూడండి, భగవంతుని కైంకర్యం ఆరాధన చేస్తూ ఉంటే ఉదయం సుప్రభాతంలో మేల్కొల్పు కైంకర్యం ఆరాధన చేసేటప్పుడు శిష్యుడు అన్నమాచార్యుడు మధ్యాహ్నానికి కళ్యాణంలో కన్యాదానం చేస్తూ ఒక మామగారి స్థానం. ఉదయం సుప్రభాతంలో ఏ శిష్య ఇట్రారా అంటాడు స్వామివారు అన్నమయ్య. మధ్యాహ్నానికి మామగారు అల్లుడు ఇట్రా. ఇప్పుడు మధ్యాహ్నానికి పొద్దున స్వామి వస్తాడు. అప్పుడు అన్నమయ్య పరిగెత్తి స్వామి గారు చెప్పండి అంటాడు. మధ్యాహ్నానికి అల్లుడు ఇట్లా
చూడండి ఎంత స్థానం మార్పు వచ్చేసింది చూడండి. సూర్యుడు ఉదయించి అస్తమించేటప్పటికి ఎంతమంది స్థానం భగవంతుడు కల్పిస్తాడు ఒక మానవుడు. అదే రాత్రి కూడా ఏకాదశి సేవలో ఆ శయన మండపంలో అచ్యుత స్వామి వారు ఒక శ్రీనివాసమూర్తిని ఏం చెప్పేసి నాది ఉయ్యాల ద్వారా సంకీర్తన పాడుతూ ఉంటే ఆ ఉయ్యాల ఊగుతూ ఉంటుంది. ఎలా ఊగుతూ ఉంటుంది అంటే గగనంలో ఉంటుంది ఆ ఉయ్యాల, గాలికి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఒక కీర్తన పాడుకోవడానికి వర్ణించేది అఖిలంబు నిండలిని ఉయ్యాల అనేసి